గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను మీ ప్రియా. వెల్కమ్ టు ప్రియాస్ డైరీ. ఈరోజు స్నాక్స్ అయితే చేసేద్దామండి పిల్లల కోసం. సో ఎంతో టేస్టీగా ఉండే ఆలూ టిక్కా అనమాట. చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ ఐటమ్స్ అయితే మనం ఇందులో యాడ్ చేస్తున్నాము. పిల్లలకి ఎంతో మంచి హెల్తీగా మీకోసం ఈరోజు అయితే నేను చూపించబోతున్నాను. 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ముందుగా అయితే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, బీన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలానే స్వీట్ కార్న్ కూడా. ఎప్పుడైనా వెజ్జెస్ తిన్నప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. అలానే కార్న్ఫ్లవర్, శనగపిండి కూడా తీసుకుందాము. నెక్స్ట్ బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని అయితే మనం స్మాష్ చేసుకోవడానికి బౌల్ తీసేసుకొని స్మాష్ చేసేసుకుందాము. నేను 3 పొటాటోస్ అయితే తీసుకున్నాను అనమాట. ఉడికించుకొని దాన్ని ఇప్పుడు స్మాష్ చేసుకుందాం దీంతో. నెక్స్ట్ ఇదంతా ఒక బౌల్లో వేసేసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్, శనగపిండి 2 స్పూన్స్. ఈ పిండి వేయడం వల్ల ఏంటంటే అతుక్కుంటుంది కాబట్టి మనం ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ తగినంత ఉప్పు. ఇప్పుడు చాట్ మసాలా వేసుకుందాం. పెప్పర్ మసాలా కొంచెం, గరం మసాలా, పెరి పెరి మసాలా అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా కొంచెం హాఫ్ ప్యాకెట్ అయితే వేసాను. నెక్స్ట్ ఆర్గానో, ఇది మనకి డొమినోస్లో ఇస్తారు కదా, ఆ ప్యాకెట్ అయితే కొంచెం యాడ్ చేసుకున్నాం, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలానే చీజ్ తురిమి వేసేసుకున్నాము. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజ్జెస్ అయితే యాడ్ చేసేద్దాము. పిల్లలు ఎవరైనా ఎక్కువగా వెజ్జెస్ తిననప్పుడు మనం ఇలా యాడ్ చేసుకొని పెడితే వాళ్ళకి మంచి హెల్దీ ఉంటుందన్నమాట. మనం ఇందులో ఏదైనా వెరైటీగా బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు తినని వాళ్ళైతే. ఆ రెసిపీ నేను మళ్ళీ చూపిస్తాను. నెక్స్ట్ అయితే ఆయిల్ హీట్ పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఇలా బౌల్స్ చేసుకొని మనం ఇట్లా ఇంకో చేతితో ఇట్లా ఒత్తుకోవాలన్నమాట. రౌండ్గా చేసుకొని ఆయిల్లో అయితే వేసేసుకుందాము. ఇలా 1 బై 1 అన్నీ వేసేసుకోవడమే. నెక్స్ట్ ఇంకోవైపు తిప్పేసుకుందాం అన్నీ. సో కుక్ అయిపోయినాయండి. నెక్స్ట్ తీసేసుకుందాం. టిష్యూ వేసేసుకొని ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే దాన్ని పీల్ చేసుకుంటుంది. అంతే అండి, ఎంతో ఈజీగా అయితే చేసేసుకోవచ్చు 10 మినిట్స్లో. ఇట్లా చేసి పెట్టండి, మీ పిల్లలు ఇంకోసారి కావాలంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.